ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచూనే ఉన్నావు. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ ఇర్మియా గ్రంథం నుండి మరి నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచూనే ఉన్నావు అని ప్రభు యొక్క హెచ్చరిక. ఏదైతే నువ్వు దుష్క్రియలు అంటే చేయకూడని పనులు చేస్తున్నావో అవి చేస్తూనే ఉన్నావు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మరి సహోదరి సహోదరా, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం సరిగ్గా ఉందా? నీ ప్రభుకి ఇష్టమైన విధంగానే నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నావా? అసలు నువ్వు చేసే కార్యాలు ఈరోజు ఎలా ఉన్నాయి? దుష్కార్యాలని నువ్వు ఇంకా చేస్తూ ఉన్నావేమో. నీ ప్రభువుకి హేయమైన క్రియల్ని ఇంకా నువ్వు కొనసాగిస్తూ ఉన్నావేమో. మరి అన్యపరమైన ఆచారాలు సంప్రదాయాలు ఇంకా నీవు చేస్తూ ప్రభుకి మరి ఇష్టం లేకుండా జీవిస్తున్నావా? ప్రభు నీ మీద నిరంతరం కోపం చూపుడు. అయితే అలానే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించకూడదు. కానీ నువ్వు చేసే దుష్కార్యాలు బట్టి ప్రభు ఎంతో బాధపడుతున్నాడు ఈరోజు. అందుకే ఆయన ఈ వాక్య భాగం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నారు. నువ్వు చేయాలనుకున్న పనులు చేస్తూనే ఉన్నావు, మరి విడిచిపెట్టలేదు అని ప్రభు మాటల్లో అర్థం మనం గమనించాలి. అయితే నువ్వు చేసే ప్రతి పని ఆయనకి తెలుసు కదా. నీ హృదయంలో నువ్వేం ఆలోచిస్తావో కూడా తెలిసిన దేవుడు ఆయన. హృదయాలోచనలే తెలిసిన దేవుడు. నీ ప్రతి పని ఆయనకి తెలుసు కాబట్టి నీ జీవితంలో ఏదైతే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావో, వాక్య వ్యతిరేకంగా నీ జీవితంలో ప్రవర్తిస్తున్నావో అవన్నీ ఆయన చూస్తున్నాడు. అంతేకాదు దుష్కార్యములు అంటున్నాడు ఆయన. అంటే మంచి కార్యాలు కాదని అర్థం. సత్క్రియలు అంటే మంచివి, దుష్కార్యములు అంటే చెడ్డవని అర్థం. అలా ఏదైతే చెడ్డ పనులు నువ్వు ఇంకా నీ జీవితంలో చేస్తూ ఆ విధంగానే కొనసాగుతూ ఉన్నావేమో ప్రభు నేను చూస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతేకాదు దుష్కార్యాలు నువ్వు చేయకుండా విడిచిపెట్టవలసిన వాడవే ఉన్నావు. ప్రభు అలనాటి ఇశ్రాయేలులోనే కాదు కానీ వాళ్ళతోనే కాదు కానీ ఈరోజు నీతో కూడా చెప్తూ ఉన్నాడు. నువ్వు చేయవలసిన దుష్కార్యం ఇంకా చేస్తున్నావు. అవి మరి చాలా బాధపడుతూ ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు విడిచిపెట్టాలని కూడా ఆయన చాలా సూటిగా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యానుసారంగా జీవించడానికి ప్రారంభించు. నీ దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యము కూడా నువ్వు వెంటనే విడిచిపెట్టు. నీవు దేవునికి ఇష్టం లేని ప్రతి మాట కూడా నీ నోటి వెంట రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. క్రియలు తలంపుల ఆలోచనలు కూడా పాపం చేయకూడదు. అన్ని దేవతల తట్టు నువ్వెంత మాత్రం మళ్ళా చూడకూడదు. మరి నువ్వు ఏదైతే వదిలేసి వచ్చావో తర్వాత జీవితంలోనే ఆ పాప జీవితాన్ని విగ్రహారాధనని మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా నువ్వు మళ్ళీ వాటి వైపు చూస్తుంటే ప్రభు బాధపడుతూ అదే చెప్తున్నాడు కదా. నువ్వు చేయదలుచుకున్న దుష్కార్యాలు చేస్తూనే ఉన్నావు అంటున్నాడు. నీ ప్రభు వైపే నీ జీవితకాలం నువ్వు చూడగలగాలి. దుష్కార్యములన్నీ కూడా ఇప్పుడే విడిచిపెట్టేసి ప్రభుకి ఇష్టంగా జీవించు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అన్ని విషయాలు ఆయన తోడుకుంటాడు. దుష్కార్యములు విడిచిపెట్టి సత్క్రియలు చెయ్యి. ప్రభుకి ఏదైతే ఇష్టమో వాటిని సత్క్రియలు అంటారు, మంచి క్రియలు. అది దేవునికి ఇష్టమైన ఆ సత్క్రియలు నువ్వు చేయగలగాలి. దుష్కార్యాలన్నీ కూడా ఇప్పుడే విడిచిపెట్టు.